అదే దేవుని అధికారం కింద ఉన్న వాళ్ళ అధికారం కింద మనం ఉండాలి. దేవుని అధికారం కింద లేని వాళ్ళ అధికారం కింద మనం ఉండకూడదు. అదే దీన్ని ఇంకో విధంగా ఏడబ్ల్యూ టోజర్ చెప్తాడు కదా, లిజన్ టు ద మ్యాన్ హూ లిజన్స్ టు గాడ్. అంటే దేవుని మాట ఎవడు వింటాడో వాడి మాట మనం వినాలి. అర్థమైంది కదా? దేవుని మాట ఎవరు వింటారో వాళ్ళ మాట మనం వినాలన్నమాట. ఇప్పుడు కొంతమంది అంటుంటారు, ఒకసారి ఈయన గారి గురించి ఏదో ఆలోచన వచ్చింది. మా వాళ్ళు అంటే మీరు ఈయన గారు చెప్తేనే వింటారు, ఎవరు చెప్పినా వినరు అని అన్నారు అనమాట. ఈయన గారు దేవుడు చెప్పిన మాట ప్రకారం వింటాడు కాబట్టి ఆయన మాట నేను వింటున్నాను, మీరు కూడా దేవుని మాట ప్రకారం మీరు జీవించండి, నేను కూడా మీ మాట వింటానని చెప్పాను. అంటారు కదా, మీకు ఆయనే ఇంపార్టెంట్ రా, ఆయన మాట వింటాడు, ఎవరు చెప్పిన మాట వినరు, మీ పాస్టర్ గారి మాట వింటారని చాలా మంది అంటుంటారు కదా మిమ్మల్ని. అప్పుడు వాళ్ళకి వచ్చే ఆన్సర్ ఏంటంటే, ఆయన దేవుని మాట వింటాడు కాబట్టి మేము ఆయన మాట వింటున్నాం, ఆయన మీరు దేవుని మాట వింటే మీ మాట మేము వింటామని చెప్పడం. ఆయన మాట ఎందుకు వింటున్నాం అంటే ఆయన దేవుని మాట వింటున్నాడు కాబట్టి మేము ఆయన మాట వింటున్నాం. అట్లా నేను చెప్పాను అనమాట. అందుకని ఆయన దేవుని మాట వింటాడు కాబట్టి నేను ఆయన మాట వింటున్నాను. దేవుని మాట వినని వాళ్ళ మాట మనం వినకూడదు. కానీ ఎవరైతే దేవునికి తమ జీవితాలను కమిట్ చేసుకుంటారో వాళ్ళకి మనల్ని మనం కమిట్ చేసుకోవాలి. అంటే ఐ కమిట్ మై సెల్ఫ్ టు ద పర్సన్ హూ కమిట్స్ హిమ్సెల్ఫ్ టు ద లార్డ్. తర్వాత ఐఎమ్ అకౌంటబుల్ టు ద మ్యాన్ హూ ఈజ్ అకౌంటబుల్ టు గాడ్. అర్థమైంది కదా? అంటే దేవునికి ఆయన లెక్క చెప్పేవాడు. అంటే నేను ఎవరికి లెక్క చెప్తానంటే ఎవరైతే దేవునికి లెక్క చెప్తారో అలాంటి వారికి నేను లెక్క చెప్తాను. నేను ఎలాంటి వారికి కట్టుబడి ఉంటానంటే ఎవరైతే దేవునికి కట్టుబడి ఉంటారో అలాంటి వారికి నేను కట్టుబడి ఉంటాను. ఎవరికి నన్ను నేను అర్పించుకుంటాను, సమర్పించుకుంటానంటే ఎవరైతే దేవునికి తమను తాము సమర్పించుకుంటారో అలాంటి వారికి నన్ను నేను కూడా సమర్పించుకుంటాను. ఎవరు దేవునికి లోబడి జీవిస్తుంటారో అలాంటి వారికి నేను లోబడి జీవిస్తాను. అది కథ. అందుకని మనం ఎలాంటి వారికి లోబడాలి, ఎలాంటి వారికి లోబడకూడదు. అల్టిమేట్లీ వీఆర్ సబ్మిటింగ్ టు ద లార్డ్, వీఆర్ లవింగ్ ద లార్డ్, అండ్ దోస్ హు ఆర్ రియల్లీ అండర్ ద అథారిటీ ఆఫ్ గాడ్, అంటే దేవుని అధికారం కింద ఎవరైతే జీవిస్తున్నారో అలాంటి వాళ్ళు మనల్ని అడిగినప్పుడు వాళ్ళ అధికారం కింద కూడా మనం జీవించవచ్చు. ఎందుకంటే బికాస్ దే ఆర్ అండర్ దే ఆర్ షోయింగ్ ఒబీడియన్స్ టు ద ఏమంటారు, దే ఆర్ అండర్ ద అథారిటీ ఆఫ్ గాడ్. సో దెన్ వీ కెన్ బి అండర్ దేర్ అథారిటీ. అందుకని గాడ్ గివెన్ అథారిటీ. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళ అథారిటీ కింద ఉండకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి లోబడకూడదు. దట్ రిలీజెస్ ఎ లాట్. అది ఎంత ఫ్రీ చేస్తుందంటే మనల్ని, అది జరగాలి మన జీవితం. తర్వాత ఐ ఫియర్ టు ద మ్యాన్ హూ ఫియర్స్ టు గాడ్. దేవునికి ఎవరు భయపడతారో వాళ్ళకి నేను భయపడతాను. దేవుణ్ణి ఎవరు వెంటాడుతారో వాళ్ళని నేను వెంటాడు. దేవుణ్ణి ఎవరు వెంబడిస్తారో నేను వాళ్ళని వెంబడిస్తాను. ప్రభువుని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళని నేను ప్రేమిస్తాను. ప్రభువుని ప్రేమించిన వారిని ప్రేమించనక్కర్లేదు మనం, తెలుసా? బికాస్ దే ఆర్ నాట్ లవింగ్ గాడ్. సో అంటే నువ్వు దేవుణ్ణి వాళ్ళు ప్రేమించట్లేదు, నువ్వు ప్రేమించడం ఏంటి?
అందుకని దేవుణ్ణి ప్రేమించే వారిని ప్రేమిస్తా, దేవుణ్ణి గణపరచే వారిని నేను కూడా గణపరుస్తాను, దేవుణ్ణి గౌరవించే వారిని నేను కూడా గౌరవిస్తాను. అంటే ఇక్కడ ఎవరు మనకి ఫోకస్ అంటే గాడ్ ఈజ్ అవర్ ఫోకస్. ఓకే. సో అట్లాంటి వాళ్ళని మనం వెంబడించవచ్చు. అందుకే అన్నాను కదా నీకు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చూపించాను చూడు, వారు అంతం వరకు కనపరిచిన విశ్వాసాన్ని మీరు అనుసరించలేదు. అలా వెంబడించవచ్చు మనం. అంటే మళ్ళీ వాళ్ళు మనకి ఫైనల్ అథారిటీ కాదు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ప్రభువుని వెంబడిస్తూ మనల్ని ప్రభు దగ్గర నడిపిస్తూ ఉంటారు. అది మెయిన్. అంతేగాని మనం వాళ్ళకు బానిసలం కాదు. మళ్ళీ తర్వాత పరిచర్య చేస్తాం మనం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు దేవుని పరిచారకులు కాబట్టి మనం వాళ్ళకి పరిచర్య చేస్తాం. వాళ్ళు దేవుని సేవిస్తున్నారు కాబట్టి మనం వాళ్ళని సేవిస్తాం. అప్పుడు అది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్లా ఇప్పుడు ఈ రోజుల్లో నిన్న ఈ రోజు ప్రభువు చాలా ఇంకొక అద్భుతమైన విషయం చెప్పాడు అనమాట. అంటే దేవుడు చెప్పిన మీకు ఏం చెప్పట్లేదు, నేను చాలా విషయాలు రాసుకుంటున్నాను కానీ మీకు అసలు ఏం రివీల్ చేయట్లేదు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్ మీ. ఇంకొక మాట చెప్పాడు ప్రభు, ఏంటంటే స్ట్రక్చర్స్ సిస్టమ్స్ గురించి ఒక మాట అంటే నిన్న అది కూడా రాశాను. ఒక్క నిమిషం. ఎక్కడ రాశానే గుర్తు రావట్లేదు. అంటే రాసానో లేదో గుర్తులేదు. మళ్ళీ ఒక్క నిమిషం. రాశాను. అంటే మినిస్ట్రీ హెస్ టేకెన్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్. అంటే ఈ మోడర్న్ వరల్డ్ లో ఈ పరిచర్య అనే మాట వేరు వేరు రూపాలను దాల్చింది. అంటే డిఫరెంట్ మీనింగ్స్ లోకి వెళ్ళిపోయింది. అంటే యాక్చువల్ బైబిల్ మీనింగ్ అనేది మిస్ అయిపోయింది, వేరు వేరు రూపాల్లోనికి వెళ్ళింది. అందువల్ల అది ఏంటంటే ఇప్పుడు ఎలా వెళ్ళిపోయిందంటే ఏమంటాం, దాని వేరే మీనింగ్ లోకి వెళ్ళిపోయి ఆ మీనింగ్ ప్రకారం చేస్తున్నారు, దాన్ని పరిచర్య అనుకుంటారు. సో ఇట్ హెస్ అంటే ద వర్డ్ మినిస్ట్రీ హెస్ టేకెన్ ద డిఫరెంట్ ఫార్మ్. సో వాట్ ఈస్ దట్ ఫార్మ్ అంటే సో నవ్ డేస్ ఆల్మోస్ట్ ఆల్ ద పీపుల్ దే ఆర్ థింకింగ్ దట్ వాట్ ఈస్ మినిస్ట్రీ అనగానే ఎరెక్టింగ్ ద స్ట్రక్చర్స్ ఆర్ బిల్డింగ్ ద స్ట్రక్చర్స్ అండ్ కండక్టింగ్ ద ప్రోగ్రామ్స్ ఆన్ ఎవ్రీ సండే and distributing the gospel tracts now and then, tarvata and conducting some revival meetings, tarvata Bible studies, seminars, Bible college programs. So ivanni chestu emanuntunnaranటే now we are doing the ministry anukuntunnaru. Okay. This kind of understanding of ministry is completely alienation from the true ministry which is in the Bible. అంటే ఈ రకమైనటువంటి పరిచర్య అనే అవగాహన అంతా కూడా దేవుని యొక్క వాక్యములో పరిచర్య అంటే ఏంటో, నిజమైన పరిచర్య అంటే ఏంటో అనే భావనకు కంప్లీట్ గా విరుద్ధమైనదిగా ఉన్నది. ఓకే, కంప్లీట్ గా డిఫరెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు అందుకని ఈ బోధకులు కూడా ఏం చేస్తున్నారంటే మనం మినిస్ట్రీ చేస్తున్నాం అనగానే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మేము మినిస్ట్రీ చేస్తున్నాం అనగా వాడు ఎలాంటి మినిస్ట్రీ చేస్తున్నాడు కాబట్టి ఆయన ఈ స్ట్రక్చర్స్ ని ఎరెక్ట్ చేస్తూ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ తర్వాత గాస్పల్ ట్రాక్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ బైబిల్ స్టడీస్ చేస్తూ అట్లా చేసుకుంటూ పోతున్నదాన్ని మినిస్ట్రీ అనుకుంటున్నాడా? అలాంటి వ్యక్తికి మనం లోబడుతున్నామా? అలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేస్తున్నామా? లేకపోతే ట్రూ మినిస్ట్రీ అనే అర్థంతో జీవిస్తూ బైబిల్లో ఉండేటువంటి యేసు ప్రభు అపోస్తలులు చేసిన పరిచర్య
ప్రకారము వాళ్ళు చేస్తున్న వ్యక్తులకు మనల్ని మనం లోబరుచుకుంటున్నాం. అక్కడ చాలా మంది రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయారు. ఓకే. మాస్టర్ గారు మంచి మినిస్ట్రీ చేస్తున్నారండి కాబట్టి అమ్మో అయ్యగారు మంచి మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళి ఆయనకు సహాయం చేయాలండి, లోబడాలండి, పరిచర్యలో సహాయపడాలనుకుంటున్నాం. ఆయన చేసేది డిఫరెంట్ మినిస్ట్రీ, అనదర్ మినిస్ట్రీ. నువ్వేమో అలాంటి వ్యక్తికి నువ్వు పరిచర్యలో సహాయపడుతుంది. ఓకే. అప్పుడు నువ్వు లోబడుతూ ఏమనుకుంటున్నావు అంటే నేను పరిచర్యలో సహాయపడుతున్నాను, లోబడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు. బట్ ఇట్ ఈస్ నాట్ ద లోబడ్డ. యు ఆర్ నాట్, అంటే నువ్వు ఆ వ్యక్తికి లోబడితే నువ్వు దేవునికి లోబడ్డట్టు కాదు. అంటే యు ఆర్ సపోర్టింగ్ ద ఫాల్స్ మినిస్ట్రీ. ఓకే. అలాంటిది మినిస్ట్రీ కాదు అనేది అవగాహన చేసుకోకుండా జీవిస్తున్నావంటే ఆయన ఆ మినిస్ట్రీ చేస్తున్నాననే వ్యక్తి తప్పుడు మార్గంలో ఉన్నాడు, నువ్వు కూడా తప్పుడు మార్గంలోనే వెళ్ళిపోతున్నావు. అది తర్వాత వాళ్ళు ఈ మీటింగ్లు కండక్ట్ చేస్తూ తర్వాత బిల్డింగ్స్ కట్టుకుంటూ వాళ్ళ స్ట్రక్చర్స్ ని ఏమంటారు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మనం అనుకుంటున్నాం చాలా చర్చిలు కడుతున్నారు, చాలా బిల్డింగ్లు స్థాపిస్తున్నారు, మంచి పరిచర్య చేస్తున్నారని. నువ్వు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తుంటే యు ఆర్ ఆల్సో డూయింగ్ ద యు ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ అనదర్ మినిస్ట్రీ. వేరొక పరిచర్య. అది క్రీస్తు పరిచర్య కాదు, అది వేరొక సువార్త. అది క్రీస్తు సువార్తను చెరపగోరినటువంటి మరి ఒక సువార్త. అలాంటి వ్యక్తులకు మనం సపోర్ట్ చేయకూడదు, అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళకూడదు, అలాంటి వ్యక్తులకు లోబడకూడదు. అది దేవుని యొక్క అధికారం క్రింద జీవించే వ్యక్తులు కాదు వాళ్ళు. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు ఏదో ఒక బిల్డింగ్ కట్టుకుంటే వాళ్ళు ప్రజలను ప్రభువునొద్దకు నడిపిస్తున్నారా అనేది కూడా చూడాలి. మళ్ళీ సరే ఒక స్ట్రక్చర్ ఉందనుకో, అంటే అఫ్ కోర్స్ స్ట్రక్చర్ ఉంది అంటే అక్కడ జరిగేవన్నీ ప్రోగ్రాంలు ఇక అంతే. ఇక నిన్ను ప్రభు దగ్గర నడిపించడం అనేది జరగదు. ఆ మీటింగ్ లో చెప్పినప్పుడు మీరు ఇలా దేవుని నమ్ముకోండి, మీరు ప్రభు కొరకు ఇలా జీవించాలి, అలా జీవించాలి అక్కడ చెప్తారు తప్ప యాక్చువల్ గా వాటిలో నిజమైన మార్పు రాదు. ఈ స్ట్రక్చర్స్ లో మార్పు రాదు. అక్కడ ఉన్నంతసేపే భక్తిగా ఉంటారు, అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు యశరా మామూలు. మరి యాక్చువల్ మినిస్ట్రీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ట్రూ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఈజ్ మీటింగ్ ద నీడ్స్ ఆఫ్ ద ఫెలో బిలీవర్స్ స్పాంటేనియస్లీ, అంటే రెస్పాండింగ్ టు ద నీడ్స్ ఆఫ్ అవర్ ఫెలో బిలీవర్స్ స్పాంటేనియస్లీ, వాలంటరీలీ, విత్ అగాపే లవ్. ఐదర్ దే ఆర్ ఫిజికల్ ఆర్ స్పిరిచువల్ ఆర్ మెంటల్ నీడ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దట్ ఈస్ ద మినిస్ట్రీ అన్నమాట. అంటే పరిచర్య అంటే స్వచ్ఛందంగా అప్పటికప్పుడు దేవుని యొక్క ప్రేమ చేత ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా, అంటే భౌతికమైన అవసరాలు అవ్వచ్చు, ఆధ్యాత్మికమైన అవసరాలు అవ్వచ్చు, మానసికమైన అవసరాలు అవ్వచ్చు, వాటన్నిటికీ దేవుని ప్రేమను బట్టి మనం తీర్చడం, వాళ్ళ అవసరాల్లో పాలు పంపులు పంచుకోవడం, అది పరిచర్య. పరిచర్య అంటే ఇంకో విధంగా చెప్పాలంటే కమింగ్ డౌన్, అంటే పరిచర్యలు ఏమవుతుందంటే యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ లోయర్ దాన్ ది అదర్ ఫెలో, అదర్ వన్. అంటే పరిచర్యలో నువ్వు నాకు పరిచర్య చేస్తున్నావు అంటే నాకంటే నువ్వు తగ్గించుకున్నావు కాబట్టి నాకు పరిచర్య చేయగలవు. నువ్వు తగ్గించుకోకపోతే నాకు పరిచర్య చేయలేవు. ఈ చాలా మంది బోధకులు మేము పరిచర్య చేస్తున్నామంటే వాళ్ళందరికంటే ఈయన పెద్ద స్థానంలో ఉంటాడు కదా, ఆయన దిగడు కదా, అందరు ఆయనకు పరిచర్య చేస్తారు తప్ప ఈయన ఎవరికి చేయడు. కానీ యేసు ప్రభు పరిచర్య గమనించు, ఆ యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన అందరూ కలిసి ఆ పంక్తిలో కూర్చున్నారు. ఇప్పుడు ఎవడు లేవాలి? అప్పుడు ఎవడు లేవాలని చూస్తున్నారు, ఎవడు లేస్తాడని చూస్తున్నాడు, ఎవడు లేవాడు. కాళ్ళు కడగాలి. యాక్చువల్ కాళ్ళు కడగడానికి ఎవడు లేస్తాడని అందరూ, పేతురు చూస్తున్నాడు, యోహాను చూస్తున్నాడు, యాకోబు చూస్తున్నాడు. అబ్బా ఎవడ్రా మనలో ఎవడు కడుగుతాడు, నేను గొప్ప అనుకుంటున్నారు. కానీ యేసుప్రభు ఏం చేసినట్టు, ఓహో వీళ్ళు నేను గొప్ప అనుకుంటున్నారా, ఇట్లుందా వీళ్ళ పని. కానీ యాక్చువల్ గా ఆ సందర్భం కూడా నీకు లూకా సువార్త 22వ అధ్యాయంలో ఉంటది అన్నమాట. యోహాను సువార్త అంటే యోహాను భక్తుడు రాయడు, కానీ ఆ సందర్భం లూకా మెన్షన్ చేస్తాడు. లూకా రాసిన సందర్భాన్ని యోహాన్ రాయడు, యోహాన్ రాసింది లూకా రాయడు. కాబట్టి ఆ రెండు పక్క పక్కన పెట్టి చదవాలి మనం యాక్చువల్. లూకా 22లో ఏమంటాడు చదువు, మాట చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది.
దీని కనెక్షన్ అన్నమాట యాక్చువల్. లూకా 22లో 22-24. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగుండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని అధిపతి పరిచారకుని వలెను ఉండవలను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండు వాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండు వాడే కదా గొప్పవాడు. ఇప్పుడు గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చున్నోడికి మనం భోజనం పెడతాం కదా, హోటల్కి వెళ్తాం, మనం కూర్చుంటాం, మనం గొప్పవాళ్ళం కదా. అంటే భోజన పంక్తిని కూర్చుండేవాడు గొప్పవాడు, పరిచర్య చేసేవాడు తక్కువవాడు. అంటే ఏమన్నాడు? పంక్తిని కూర్చుండు వాడే కదా అంటూ ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయని వాని వలె ఉన్నాను అన్నట్టు. మీ మధ్య పరిచర్య చేయని వాని వల్ల ఉన్నానంటే అర్థం ఏంటి? నాకంటే మీరు గొప్ప అని చెప్తున్నాడు యేసుప్రభు. అర్థమైందా? మీకంటే నాకంటే మీరు గొప్ప అని చెప్తున్నారు. అంటే ఒక ఇంపర్ఫెక్ట్ పర్సన్ ని, అంటే యాక్చువల్ గా ఇంపర్ఫెక్ట్ పర్సన్స్ తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళకి పరిచర్య చేయాలి. మళ్ళీ చెప్పండి. ఇంపర్ఫెక్ట్ పర్సన్స్ అంటే ముందు ఈ మాట చెప్తాను, తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళకి పరిచర్య చేయాలి. అంతే కదా. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి పరిచర్య చేయాలి. చిన్నవాళ్ళు అంటే తక్కువ వాళ్ళు పెద్దవాళ్ళకి పరిచర్య చేయాలి. అంటే ఇంపర్ఫెక్ట్ పీపుల్ హ్యావ్ టు సర్వ్ ద పర్ఫెక్ట్ పర్సన్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? పర్ఫెక్ట్ పర్సన్ ఈజ్ జీసస్ క్రైస్ట్, పర్ఫెక్ట్ పర్సన్ ఈజ్ సర్వింగ్ ద ఇంపర్ఫెక్ట్ పర్సన్. అప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఇది సందర్భం అన్నమాట. అంటే మాలో ఎవడు గొప్పవాడు అని అనుకుంటున్నారు వాళ్ళు, వాదం పెట్టుకున్నారు. అప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఇలా ఉందా మీ పరిస్థితి అని, అప్పుడు యేసు ప్రభు భోజన పంక్తిలో నుండి లేచి మాలో ఎవడు గొప్పవాడు అనుకుంటే, అప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో 4వ వచనం అంటాడు, భోజన పంక్తిలో నుండి లేచి అవతల పెట్టవేసి ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొనెను. అంతే, పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడగడం మొదలు పెట్టారు. అంటే వాళ్ళకి పాఠం నేర్పిస్తున్నాడు. వరే మీలో ఎవడు గొప్పవాడని మీరు తగులాడుకుంటున్నారా? ఇప్పుడు ఎవడు గొప్పవాడు నేను చెప్తాను అంటే మీరందరూ నేను గొప్పవాడిని ఎవడికి వాడు గొప్పవాడు అనుకుని కూర్చుంటున్నారు. బట్ ఐ విల్ షో యూ. సో మీరందరూ గొప్పవాళ్ళే ఎవరికి పరిచర్య చేయొద్దు అనుకుంటున్నారు, కానీ నేనేం చెప్తున్నానంటే ఆయన భోజన పంక్తిలో నుంచి లేచి పరిచర్య చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరన్నమాట? మీరందరూ నాకంటే గొప్పవాళ్ళని చెప్తున్నారు ఒక విధంగా చెప్పాలి. అంటే వాళ్ళు సిగ్గుపడేటట్టు చెప్తున్నాడు. అంటే నేను గొప్పని కాబట్టి నేను దిగను, నేను గొప్పని కాబట్టి దిగను అనుకుంటుంటే వాళ్ళకి లెంపక వేసినట్టు యేసు ప్రభు ఆ భోజన పంక్తిలో నుంచి లేచి, యాక్చువల్ అందరికంటే గొప్పవాడు యేసు ప్రభు కదా, అంతే కదా. కానీ ఆ పర్ఫెక్ట్ పర్సన్ యేసు ప్రభు లేచి వాళ్ళకి పరిచర్య చేస్తున్నారు. అది అన్నమాట. సో కాబట్టి ట్రూ మినిస్ట్రీ అనేది ఏంటంటే ఇట్ ఈస్ హంబ్లింగ్ అవర్ సెల్ఫ్స్, అంటే కమింగ్ డౌన్, అంటే మన స్థాయి నుండి మన స్థితి నుంచి మనం కిందకి దిగడం పరిచర్య. మనకంటే ఇతరులని గొప్ప వాళ్ళుగా ఎంచడం, గనులుగా ఎంచడం. మనం అందరికీ పరిచారకులం, అందరికీ మనం వాళ్ళ కాళ్ళు కడిగేటువంటి వారముగా మనల్ని మనం ఎంచుకొని వాళ్ళకి లోబడి ఉండడం, అది పరిచర్య. ఇలాంటి వాళ్ళకి ఎంతమంది భక్తులకి బోధకులకి పరిచర్య అంటే అర్థమైందో నాకు ఇప్పుడు చెప్పు. తర్వాత పరిచర్య అంటే ఏమనుకున్నారంటే డూయింగ్ సమ్ యాక్టివిటీస్ అనుకున్నారు. డూయింగ్ యాక్టివిటీ ఇస్ నాట్ ద మినిస్ట్రీ. యాక్టివిటీస్, చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు కదా, అంటే బోల్డ్ అనే యాక్టివిటీస్ జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే యాక్టివిటీస్ చేస్తున్నాం కాబట్టి మినిస్ట్రీ జరుగుతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది అంటారు కదా మీ పరిచర్య ఎలా ఉంది సార్ అంటే బాగుంది అంటారు. పరిచర్య ఎలా ఉందంటే అర్థం ఏంటి? వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మీటింగ్స్ ఎలా ఉన్నాయి, మీ ప్రోగ్రామ్స్ ఎలా బాగా రెగ్యులర్ గా చేస్తున్నారు. అంటే ప్రోగ్రాంలు బాగా జరుగుతుంటే, బాగా పర్ఫెక్ట్ గా జరుగుతుంటే పరిచర్య బాగా జరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ పరిచర్య అంటే కండక్టింగ్ ప్రోగ్రామా? పరిచర్య అంటే యాక్టివిటీయా? పరిచర్య అంటే కండక్టింగ్ మీటింగా?
మరి అందరూ ఏమనుకుంటున్నారు, మీ పరిచర్య ఎలా ఉందంటే, బాగుందండి అని అంటే, జనం బాగా వస్తున్నారు, తర్వాత నంబర్ పెరిగింది, పెద్ద బిల్డింగ్ కట్టాము, దేవుని దయ వలన బాగా పరిచర్య విస్తరించిందండి, ఈ ఊర్లో ఆ ఊర్లో పరిచర్య పెరిగిందంటే ఏం పెరిగింది? నంబర్ పెరిగింది, స్టాటిస్టిక్స్ పెరిగాయి, బిల్డింగ్స్ ఉమ్, పెరిగాయి, డబ్బులు పెరిగాయి, ఉమ్, వచ్చే కానుకలు పెరిగాయి, మీటింగ్లు ఎక్కువగా పెడుతున్నారు, బైబిల్ స్టడీస్ పెరిగాయి. ఇది మినిస్ట్రీయా? ఉహు. కానీ మనం ఏం చేస్తున్నాం, అలాంటి మినిస్ట్రీ వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం, అలాంటి వాళ్ళకి లోబడుతున్నాం. కంప్లీట్ దానికి భిన్నమైంది అసలు కంప్లీట్ గా భిన్నమైంది. ఇక్కడ బట్టి చూస్తుంటే కంప్లీట్ వేరు పరిచర్య. కంప్లీట్ గా ఇప్పుడు అందుకే అన్నాను కదా, అందుకని పీపుల్ ఆర్ ఫ్లాకింగ్ ఇన్ టు ద చర్చెస్ లోకి ఫ్లాక్ టుగెదర్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు, గుంపులు గుంపులు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ అక్కడ కానుకలు పడుతున్నారు, మరి సంఘ పరిచర్య కొరకు ఇవ్వాలి కదండి అని బోల్ డబ్బులు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఎనర్జీ పెడుతున్నారు. దిస్ ఆల్ కంప్లీట్ గా వాళ్ళ రాంగ్ కమిట్మెంట్ అని. అంటే దేనికి కమిట్ చేసుకోవాలో దానికి కమిట్ చేసుకోకుండా రాంగ్ వేలో వాళ్ళ జీవితాలని కమిట్ చేసుకుంటున్నారు. అర్థమైంది. ఆయన పరిచర్య అంతా కిందకి 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 ఉంది అది. ఎందుకంటే అన్ని ఒక స్టెప్ నుంచి కింద స్టెప్కి వెళ్ళిన తప్పించి, కానీ ఇప్పుడు ఉన్నదంతా పెరగడంలో ఉంది అంత పరిచర్య అంటే కంప్లీట్ వేరే చేస్తుంది. దే ఆర్ ప్రమోటింగ్ దెమ్సెల్వ్స్, దే ఆర్ నాట్ కమింగ్ డౌన్. తర్వాత పరిచర్య అంటే అది స్పాంటేనియస్ గా, వాలంటీర్గా ఆ ప్రజల అవసరాలను బట్టి మనం స్పందిస్తూ ఉండడం అంతే, అంతేగాని మీటింగ్లు కండక్ట్ చేసేది పరిచర్య కాదు. ఇప్పుడు నీకు మొన్న మీరిద్దరు వచ్చారు, నువ్వు రక్షణ, మీ ఇద్దరి కూర్చొని పెట్టి వాక్యం అదే మాట్లాడాను కొన్ని విషయాలు. అంటే అదేంటి, అది యాక్చువల్ గా పరిచర్య మీకు చెప్పేది. మినిస్ట్రీ హాస్ డన్. ఇప్పుడు నేను చేస్తుంది నీకు పరిచర్య చేస్తున్నాను తెలుసా. వర్డ్ ఆఫ్ గాడ్ పరిచర్య, వర్డ్ ఆఫ్ ద మినిస్ట్రీ, ఐ మినిస్టరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్య పరిచర్య చేస్తున్నాను మీకు, అంతేగాని ఒక మీటింగ్ పెట్టి చేసేదే పరిచర్య కాదు. అర్థమైంది. ఒక ప్రార్థన గానీ ఒక యాక్టివిటీ జరిగితే ఇప్పుడు దాన్ని పరిచర్య అన్న దాంతో ఉన్నాం అంటే. తర్వాత మొన్న బైబిల్ క్లాస్ లో ఒక మాట చెప్పాను, ఆ రోజు నువ్వు రానట్టు. లాస్ట్ వీక్ ఒకసారి చెప్పాను కదా, లాస్ట్ అప్పుడు నీకు బాగాలేనప్పుడు రాలేదు కదా, ఆ టైంలో మినిస్ట్రీ అంటే ఏంటని చెప్పాను, అది విన్నట్టున్నావు కదా. విన్నాను అంకుల్, మినిస్ట్రీ చెప్పారు. అందులో కూడా చెప్పాను చూడు మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ అనేది వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఎంత మార్పు కలుగజేస్తున్నాడు అనేది మినిస్ట్రీ. అది అర్థమైందా? దేవుడు నీ జీవితంలో ఎంత మార్పు కలుగజేస్తున్నాడు అనేది మినిస్ట్రీ జరిగినట్టు. ఇప్పుడు నువ్వు ఇందాక ఒక మాట అన్నావు చూడు, ఇది నా జీవితంలోనికి వచ్చి నేను నిజంగా ఇందులో నుంచి బయటపడి మార్పు చెందగలిగితే, అది నా లైఫ్ గా మారగలిగితే, నా జీవితం బాగుపడ్డట్టు అని అన్నావు చూడు, అది జరగాలన్నమాట. అది జరిగినప్పుడు నీకు పరిచర్య జరిగినట్టు, ప్రజలలో మార్పు రావడం. పోనీ మార్పు కోసం వాళ్ళు ప్రయత్నమైనా చేయాలి. ఇప్పుడు వాక్యం నేను చెప్పింది నీకు అది ఆ ఆలోచన వచ్చిందంటే, నేను నీకు చెప్పిన మాటలు రియల్లీ అవి దే ఆర్ ద స్పిరిట్ అండ్ లైఫ్. అందుకే నీళ్ళు అంత ఎఫెక్టివ్ గా ఉన్నాయి. అందుకని యాక్టివిటీ, మినిస్ట్రీ ఇస్ నాట్ యాక్టివిటీ. అంటే అందుకని మెనీ టైమ్స్ అవర్ యాక్టివిటీ బికమ్స్ అవర్ మినిస్ట్రీ. అంటే మన యాక్టివిటీస్, మన కార్యాచరణలే మన పరిచర్యగా మారిపోతున్నాయి. మినిస్ట్రీ ఇస్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్, వాట్ నాట్ యు ఆర్ డూయింగ్. అంటే నువ్వు చేస్తావు కానీ నీ ద్వారా దేవుడు చేసేటువంటి కార్యం, నీ ద్వారా దేవుడు ప్రజల జీవితాలలో చేసే కార్యం, వాళ్ళకి ఆదరణ రావాలి నీ ద్వారా, వాళ్ళు విడిపించబడాలి నీ ద్వారా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకున్నట్టు ద్వారా నీ ద్వారా ప్రజలను విడిపించాలి, ప్రజలకు మేలు చేయాలి, ప్రజలను స్వస్థపరచాలి, ప్రజల జీవితాలలో అద్భుతం చేయాలి,
ప్రజల యొక్క స్వభావాలలో మార్పు తీసుకొని రావాలి. ఉమ్, అవి జరిగినప్పుడు మినిస్ట్రీ జరిగినట్టు లెక్క. అంతేగాని ఈ మీటింగ్స్ కండక్ట్ చేసి అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మినిస్ట్రీ బాగా జరుగుతుంది బ్రదర్ అనుకోవడం అది శుద్ధ తప్పు. అది అన్నమాట. అది అనిపించింది అన్నమాట. అందుకని మినిస్ట్రీ అనే పదం వేరే ఫామ్ లోకి వెళ్ళిపోయింది. ప్రజలు కూడా ఇప్పుడు చూడు, పరిచర్యకి హెల్ప్ చేయండి అంటే దేనికి హెల్ప్ చేస్తున్నారు చెప్పయ్య నాకు. వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ టైం ని, వాళ్ళ రిసోర్సెస్ ని, వాళ్ళ మనీ అంతటిని ఎందులో పెడుతున్నారు? ఫాల్స్ మినిస్ట్రీలో పెడుతున్నారు. ఉమ్, అట్లా. అందుకని వాళ్ళు దానికి అతుక్కుపోవడానికి గల కారణం, అందులోంచి రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళని కూడా దేవుడు వదిలేశాడు. అందుకని వాళ్ళు అక్కడ ఉండిపోయారు తెలుసా. దేవుని కృప లేదు. ఉమ్, దేవుడు వాళ్ళకి కృప చూపించలేదు. వాళ్ళ మానానికి దేవుడు వాళ్ళని వదిలేశాడు. ఉమ్, నేను మీకు అంతకుముందు ఒకసారి చెప్పాను. అంటే ఇప్పుడు ఇంకో వేరే ఫామ్ లో చెప్తాను. ఏంటంటే ఆ మరి అంటే సిఎస్ లూయిస్ మరి ఎవరు అంటారు అంటే జడ్జిమెంట్ ఈజ్ ద యాక్టివిటీ ఆఫ్ గాడ్స్ లవ్ అని అన్నాడు. ఉమ్, జడ్జిమెంట్ ఈజ్ ద యాక్టివిటీ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుడు మనకు తీర్చబోయే తీర్పు ఉమ్, అది దేవుని యొక్క ప్రేమ కార్యం తెలుసా. ఉమ్, దేవుని ప్రేమ కార్యం. అంటే చాలా మంది మరి దేవుడు ఎందుకు తీర్పు తీస్తున్నాడు, నరకానికి ఎందుకు పంపిస్తున్నాడు, అది దేవుని ప్రేమ కార్యం కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళావు. బా, ఉమ్, దేవుని ప్రేమ కార్యం కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళావు తెలుసా. నరకానికి వెళ్ళడం కూడా ప్రేమ కార్యమే. దేవుడు నన్ను ప్రేమించి పాపం నుండి రక్షించి పరలోకాన్ని పంపించాడు, ఎంత ప్రేమ గలవాడని అనుకుంటావో, నరకానికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు నన్ను ప్రేమించి నరకానికి అనుమతించాడని చెప్తావు. పరలోకం అంటే జడ్జిమెంట్ టైంలో, తీర్పు టైంలో రెండు గుంపులు ఉంటాయి దేవుని ఎదుట. ఒక గుంపుతో దేవుడు అంటాడు దై విల్ బి డన్ అని అంటాడు. రెండవ గుంపు వాళ్ళు దేవునితో అంటారు దై విల్ బి డన్. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఒక గుంపుతో ఏమంటున్నాడు, మీ చిత్తము నెరవేర్చుకున్నారు అన్నాడు. రెండో గుంపు ఏమంటున్నారు, దేవా మీ చిత్తము నెరవేర్చబడింది అని అన్నాడు. అంటే అర్థం ఏంటి ఇప్పుడు అంటే కొంతమంది తమ చిత్తాన్ని తాము నెరవేర్చుకోవడానికి ఇష్టపడ్డప్పుడు దేవుడు ప్రేమమయుడు కాబట్టి వాళ్ళని వదిలేశాడు. వాళ్ళ చిత్తాన్ని వాళ్ళు చేసుకోవడం కొరకు దేవుడు వదిలేశాడు. అది ఏ కార్యం? అది ప్రేమ కార్యం. అది ప్రేమించాడు కాబట్టి వాళ్ళు. అంటే ఇప్పుడు నీ చిత్తాన్ని నువ్వు చేయడానికి నువ్వు ఇష్టపడుతుంటే నేను నిన్ను వదిలేస్తే అర్థం ఏంటి? ఐఎమ్ లవింగ్ యూ కాబట్టి ఐఎమ్ లీవింగ్ యూ అంతే. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను వదిలేశాను. నా ఇష్టం నేను చేయాలనుకుంటున్నాను సార్ అంటే, సరే సార్ అయితే నిన్ను ఐ లవ్ యూ, దిస్ ఇస్ మై లవ్ అంటే గాడ్ ఈజ్ లవ్ కాబట్టి సరే నీ ఇష్టం నువ్వు చేసుకోవాలనుకుంటున్నావు కదా, సరే ఐ లవ్ యువర్ ఐ హానర్ యువర్ డెసిషన్. నీ డెసిషన్ ని నేను హానర్ చేస్తా అంటే దేవుడు వాళ్ళ తీర్మానాలని గౌరవించాడు అనమాట. అది కూడా దేవుని ప్రేమే. దేవుడి ప్రేమ కాబట్టి వాళ్ళు ఏమయ్యారంటే వాడు నా ఇష్టం ప్రకారం వెళ్ళాలనుకున్నప్పుడు అంటాం కదా. ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఇష్టం, ఇప్పుడు పిల్లలు ఏడుస్తుంటారు, పిల్లలు బాగా మారం పెట్టి నాకు ఇది కావాలంటుంటే వాళ్ళు ప్రేమను బట్టి కొన్ని ఇచ్చేస్తారు. కానీ వాడు అది కూడా ప్రేమే. వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేయడం కూడా ప్రేమను బట్టే చేస్తారు, కొట్టలేక తిట్టలేక కాదు. వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి వదిలేస్తారు. అట్లా దేవుడు కూడా వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి వదిలేశాడు. అంటే స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడలేదు, దేవుని చిత్తానికి తమను తాము లోపరుచుకోలేదు కాబట్టి మా ఇష్టం మేము నెరవేర్చుకుందాం అనుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని వదిలేశాడు. అలా వదిలిపెట్టడం దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేస్తుంది. అందుకని వాళ్ళు తీర్పులోకి వచ్చారు. అందుకని జడ్జిమెంట్ ఈస్ ద యాక్టివిటీ ఆఫ్ గాడ్స్ లవ్. అర్థమైందా? అది నాయన, దేవుడు ప్రేమిస్తే మనం దేవుడు ఇంత ప్రేమమయుడు ఎందుకు నరకాన్ని తీసుకెళ్ళాలంటే ఆయన ప్రేమమయుడు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళావు. ఆయన ప్రేమమయుడు కాబట్టి.
అది అన్నమాట కథ. అందుకని చాలా మందితో మీ చిత్తం చేసుకున్నారు, మీరు ఇక్కడికి వచ్చారు. అంటే ఇప్పుడు నరకానికి వెళ్ళింది ఎవరు, జడ్జిమెంట్ లోకి వచ్చింది ఎవరు అంటే తమ సొంత చిత్తాన్ని నెరవేర్చుకున్న వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. ఇప్పుడు ప్రేమ ఎప్పుడు బలవంత పెట్టదు తెలుసా? అంటే బలవంతం చేయదు, ఫోర్స్ చేసేది ప్రేమ కాదు. అంటే దేవుడు ప్రేమమయుడు కాబట్టి వాళ్ళని ఫోర్స్ చేయలేదు. నీకు అర్థమైందా? ఫోర్స్ చేయలేదంటే అర్థం ఏంటి? వాళ్ళని బలవంతంగా లాగలేదు. ఫోర్స్ చేయలేదు కాబట్టి ఆయన ప్రేమమయుడు. కాబట్టి ఆయన ప్రేమమయుడు కాబట్టి ఫోర్స్ చేయలేదు. ఫోర్స్ చేయలేదు కాబట్టి నరకానికి వెళ్ళారు వాళ్ళు. ఫోర్స్ చేస్తే ప్రేమమయుడు కాదు. మనం అనుకుంటాం పర్లేదు ఎవడెళ్తాడులే, లేకపోతే మనం ఇప్పుడు ఎవడు వాక్యం వింటాడులే, ఇప్పుడు అంత ప్రార్థన ఎవరు చేసుకుంటాడులే, దేవునితో ఎవరు గడుపుతారులే, అంత ఇప్పుడు అంత అవసరమా, మనం అన్ని విడిచిపెట్టాలి అలా చెప్తుంటారులే. నెగ్లిజెన్స్ గా ఉన్నా దేవుడు నిన్ను, ఆయన ప్రేమమయుడు కాబట్టి నేను బలవంతం చేయడు, ప్రేరేపిస్తాడు అంతే. మాట్లాడుతుంటాడు కంటిన్యూస్ గా, కాన్స్టెంట్ గా నీతో మాట్లాడుతూనే ఉంటాడు. మాటి మాటికి చెప్తూనే ఉంటాడు. నువ్వు స్పందించేంత వరకు చెప్తుంటాడు. స్పందించకపోతే లేదు ప్రభా నేను నా ఇష్టం అని అనుకుంటే సరే అని వదిలేస్తా. అది కథ. అందుకే మనం ఎలాంటి వారి దగ్గర ఉంటున్నాం అనేది కూడా ప్రశ్నే తెలుసా. ఎలాంటి వారి దగ్గర పెరుగుతున్నాం ఆత్మీయంగా, ఎలాంటి వారికి మనం లోబడుతున్నాం, ఎలాంటి వ్యక్తులని తో మనం సహవాసం చేస్తున్నాం. ఊరికేదో మనం పెళ్లి సంఘము లేకపోతే ఆయన అప్పుడు ఆ హెల్ప్ చేశాడు ఈ హెల్ప్ చేశాడని ఆ హెల్ప్ ను బట్టి వెళ్తున్నావా, లేకపోతే అక్కడ ప్రభు ఉన్నాడని వెళ్తున్నావా? అంటే నీకు కావాల్సింది ప్రభువా లేకపోతే హెల్పా? దేవుడు ఉన్న చోట నువ్వు ఉండాలి, దేవుడు లేని చోట నువ్వే ఉండి ఏం చేస్తావు? అది కథ. అందుకే ఒక స్టేట్మెంట్ చెప్పాను చూడు ఒకసారి రిట్రీట్ లో మీకు. ఏంటంటే దేవుడు ఇంత ప్రేమమయుడైతే నరకానికి ఎందుకు చాలా మంది నరకానికి పంపిస్తున్నాడు అనే మాట చెప్పాను, గుర్తుందా నీకు? అంటే దేవుడు ఎవరిని పరలోకానికి పంపించలేనంత దేవుడు ఎవరిని కూడా పరలోకానికి అనుమతించలేనంత పరిశుద్ధుడైన, బట్ ఇట్ ద ఎవరిని కూడా నరకానికి పంపించలేనంత ప్రేమామయుడు. దేవుడు ఎవరిని కూడా నరకానికి పంపించలేనంత ప్రేమామయుడు, బట్ ఎట్ ద సేమ్ టైం ఆయన ఎవరిని కూడా పరలోకానికి అనుమతించలేనంత పరిశుద్ధుడు కూడా. కాబట్టి అంటే నరకానికి వెళ్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ గాడ్, ఆర్ ఇట్ ఈస్ నాట్ గాడ్ సెండింగ్ దెమ్. దేవుడు పంపించాడు ఎవరు నరకానికి తెలుసా నీకు? బైబిల్లో లేదు అలాంటి. గాడ్ సెండింగ్ పీపుల్ టు హెల్ అనేటువంటి స్టేట్మెంట్ అంత డైరెక్ట్ ఎక్కడ లేదు. పీపుల్ ఆర్ గోయింగ్ టు హెల్, ఎందుకనంటే దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ విల్. తర్వాత వారు తమకు అనుకూలమైన బోధకులు నేర్పరచుకున్నారు, అనుకూలంగా వారు జీవించడానికి ఇష్టపడుతున్నారు.
అందుకని దే ఆర్ చూసింగ్ టు వాక్ ఆన్ దేర్ ఓన్ వేస్. ఓకే. అదే నాయన. అందుకని అది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. జడ్జిమెంట్ ఈజ్ ద యాక్టివిటీ ఆఫ్ గాడ్స్ లవ్ అంటే తీర్పు కూడా దేవుని ప్రేమ కార్యం అంటే. నరక శిక్ష దేవుని ప్రేమ కార్యం. మాటలన్నీ కూడా మనం ఆలోచించి ఎక్కువగా ప్రేయర్ చేసుకోవాలి. అదే ఈ మినిస్ట్రీ గురించి నిన్న దేవుడు జ్ఞాపకం చేసిన విషయాలు అన్నమాట. అది వెంట వెంట రాసుకుని ప్రభా ఎలాంటి పరిచర్యలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆలోచించు. పరిచర్యలు అన్ని ఎలా ఉన్నాయి చెప్పు. తర్వాత పరిచర్యలు అన్ని కూడా సెల్ఫిష్నెస్. దే వాంట్ టు ప్రమోట్ దెమ్సెల్వ్స్, దే వాంట్ టు ప్రమోట్ దేర్ చిల్డ్రన్. తర్వాత దే వాంట్ టు బికమ్ గ్రేట్, దే వాంట్ టు బికమ్ రిచ్. వాళ్ళు ధనవంతులు అవ్వడానికి, వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వడానికి, వాళ్ళ పిల్లలని పైకి తేవడానికి, తమను తాము పైకి తెచ్చుకోవడానికి. ఇప్పుడు చాలా మంది దేవుని పరిచర్యను కాదు వాళ్ళు విస్తరింపజేసి, దే ఆర్ హెల్పింగ్ దోస్ పాస్టర్స్ టు గ్రో ఇన్ రిచెస్. వాళ్ళు ధనవంతులు కావడానికి, వాళ్ళు గొప్ప కావడానికి వీళ్ళు సహకరిస్తున్నారు. ఎందుకు అలా దేవుడు అనుమతిస్తున్నాడు అంటే అనుమతించాడు. ఇంకా దేవుడు కొంతమందిని వదిలేశాడు. నా అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ వారికి చేతికి అప్పగించాడు దేవుడు. 2 తెస్సలోనిక 2:11 ప్రకారం సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు నీ మోసం చేయవారికి దేవుడు అప్పగించేస్తున్నాడు. చదువుతున్నావా? 2 తెస్సలోనిక 2:11 ఉండొచ్చు. చదువుతాను చూడండి మళ్ళీ ఒకసారి. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు పంపుచున్నాడు. పైన సత్యమును నమ్మకం. ఇందుచేత సత్యమును నమ్మట్ల దుర్నీతి యందు అభిలాష గలవాదజుడు అభిలాష గలవాదజుడు శిక్షా విధి పొందుటకే అబద్ధము నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అర్థమైందా? సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు వారందరినీ అబద్ధము నమ్మునట్లు. ఈ సత్యాన్ని ఎలా నమ్మరు వీళ్ళు, కాబట్టి వీళ్ళు అబద్ధాలు నమ్ముతారని చెప్పి అబద్ధము నమ్ము శక్తిని దేవుడు కొంతమంది బోధకులకి ఇచ్చాడు. సో వాళ్ళు అబద్ధాలు చెప్తేనే నమ్ముతారు. కొంతమంది సత్యం చెప్పిన చోట నమ్మరు.